అందరికీ నమస్కారం. ఈరోజు వనపర్తి జిల్లా నుంచి వెంకటపతిరాజు గారు, శృతిక మరి వారితోని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో చేరినందుకు అంజిరెడ్డి గారు పైకి వారికి నేను ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో స్వాగతం పలుకుతూ మన అనేక మంది మైనారిటీ సోదరులు కూడా పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చేరారు. దీన్ని బట్టి మనకు కనబడతా ఉంది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇప్పుడే బీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా కాంగ్రెస్ నాయకుల యొక్క సుపుత్రి శృతిక చెప్పింది, నరేందర్ మోదీ గారి యొక్క విధానాలు నీకు మెచ్చి నరేందర్ మోదీ గారు చేస్తున్న దేశ సేవ వాటిని ప్రభావితమై వాటితోని ఈరోజు భారతీయ జనతా పార్టీ చేయడం జరిగింది. ఈరోజు బడుగు బలీన వర్గాలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఈరోజు దేశంలో ఒక అవినీతి రహితమైన ప్రభుత్వం మనకు గత 12 సంవత్సరాలుగా మనకు అందించారు. రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వంలో దేశము అతి ఉన్నత స్థాయికి పోతుంది. వికసిత్ భారత్గా, ఒక ఆత్మనిర్భర్ భారత్గా ఈరోజు భారతదేశము భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మనం ఆ దిశలో వెళ్తూ ఉన్నాం. కానీ ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణ అనేటటువంటి ఒక ఈ రాష్ట్రం మనం అందరం కూడా పోరాడి తెచ్చుకున్నాం. ఈ తెలంగాణలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తము ఒక ఏదైతే అవినీతి చేసిందో దాంతో ఈరోజు ప్రజలందరూ కూడా దాని యొక్క ప్రభావం అంతా కూడా చూసి ఈరోజు ప్రభుత్వాన్ని మార్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఏంది? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కాంట్రాక్టర్లకు, కమిషన్లకు మాత్రమే ఈరోజు ఈ ప్రభుత్వం. అవినీతి లేని రోజు లేదు. అది నేనుగా చెప్పేది. వాళ్ళ మంత్రులే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈరోజు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఒకరు తుపాకీ తీసి బెదిరిస్తారు, ఇంకోటి రకంగా బెదిరిస్తారు, ఇంకోటి రిజైన్ చేస్తానని బెదిరిస్తారు, ఇంకోటి నువ్వు ఎక్కువ తిన్నావు నాకు తక్కువ వచ్చినాయని చెప్తున్నారు. వారు కుటుంబంలో వాళ్ళు చేస్తున్నారు, అట్లా ప్రభుత్వంలో వీళ్ళిట చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు 2 పార్టీలను చూశారు. భారతీయ జనతా పార్టీని ఈరోజు చూడాల్సిందిగా మరొకసారి అవకాశం ఇవ్వండి బీజేపీకు అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈరోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. జూబ్లీ హిల్స్లో కూడా ఈ 2 పార్టీలు కూడా విచ్చలవిడిగా విపరీతంగా డబ్బులు పెట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, పెడతా ఉన్నారు. ఈరోజు డబ్బులకు, ఈ యొక్క మతం రాజకీయాలకు, కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి రాజకీయాలకు జూబ్లీ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. వారు కూడా చూస్తూ ఉన్నారు ఏ విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఏ విధంగా అక్కడ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ఏ విధంగా ఓటర్లను బెదిరిస్తూ ఉన్నారు, ఏ విధంగా ఓటర్లను కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఈరోజు జూబ్లీలో కనబడతా ఉన్నాయి. ఏ విధంగా ఒక మతం ఓట్ల కోసము ఒక మతాన్ని వ్యక్తి తీసుకొచ్చి ఈరోజు మంత్రులు చేస్తూ ఉన్నారు. స్పష్టంగా ఈరోజు ఈ రకమైనటువంటి ఒక మనకు మత రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేస్తూ కనబడతా ఉంది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో హిందువులు ఉండాలంటే హిందువులు ఒక సంబంధించిన ఓట్లు ఎవరు అవసరం లేదు, హిందువులకు సంబంధించిన గుళ్ళు అవసరం లేదు, హిందువులు చేసేట గోరక్ష కూడా అవసరం లేదు. గోరక్ష చేస్తే తుపాకీతో పేల్స్తే వాళ్ళకు మజ్లిస్ పార్టీ సపోర్టు. ఒక పోలీస్ ఆఫీసర్ని కొట్టి పారిపోతుంటే పోలీస్ కానిస్టేబుల్ చనిపోతే కూడా పట్టించుకోలేని ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు ఏదైతే మన దగ్గర ఉన్నటువంటి డీసీపీ చైతన్య గారి మీద అటాక్ చేసి పారిపోతున్న వ్యక్తిని మనం చూసినాం. ఆ వ్యక్తిని కూడా ఈరోజు హాస్పిటల్లో పోతే చైతన్య గారికి దెబ్బ తాకితే ఎవరు పోలే, కానీ హాస్పిటల్లో మాత్రం ఎవరైతే డీసీపీని పొడిచాడో అతన్ని మీ చూడటానికి మజ్లిస్ నాయకులు పోతారు. ప్రభుత్వముగా మద్దతు లేకపోతే వారు ఎందుకు పోతారండి? కాబట్టి ఈ రకమైన పరిస్థితి తెలంగాణలో ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా చూసి ఈరోజు భారతీయ జనతా పార్టీ వేపిస్తున్నారు. నేను యువకులని, మహిళల్ని, అదేవిధంగా విద్యావంతుల్ని అందరూ కూడా మరొకసారి మీ ద్వారా నేను కోరుతున్నాను, బీజేపీలో చేరండి. తెలంగాణ భవిష్యత్తుని మంచిగా తీర్చిదిద్దామని చెప్పేసి కూడా కోరుతాను.